వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి మన కార్యక్రమంలో పరాభవనామ సంవత్సర సందర్భంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇక గమనించుకున్నట్లయితే శని 12వ ఇంట స్థానంలో స్థితి పొంది ఉండి ఈ సంవత్సరం అంతా కూడాను ఏలిన నాటి ప్రభావంలో ఉంటారు. అలాగే గురువు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే రాహుకేతుల మార్పు కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురువు కొంతకాలం మాత్రమే అనుకూలంగా ఉండడం, మిగతా కాలం అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే రాహువు డిసెంబర్ వరకు రాహుకేతులు కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త కష్టపడితే తప్ప శుభ ఫలితాలను పొందలేనటువంటి పరిస్థితి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. కాబట్టి ఏ వ్యవహారమునందైనా కానీ చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ, పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే చాలా మటుకు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే నష్టాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురువు మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణం చేత కుటుంబంలో సోదర సోదరుని మధ్య కొంత కలతలు వచ్చేటువంటి అవకాశము, జాగ్రత్తగా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మంచిగా నేర్చుకోవాలి. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే మే 31వ తారీఖు వరకు ఈ గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసేటువంటి ప్రతి పనులలో కూడా ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి అందరితో మంచిగా ఉంటూ ఈ యొక్క గురు ప్రభావము అనుకూలంగా లేనటువంటి ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఈ మే 31 వరకు మిథున రాశిలో సంచారము, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం. ఈ సంచారం గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహాన్ని పొంది ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించమని మనకు ఈ మేషరాశి సంబంధించినటువంటి ఫలితాలు తెలియజేస్తున్నాయి. 12వ ఇంట శని ప్రభావం కూడా దీనికి కారణం. అలాగే ఇక గమనించుకున్నట్లయితే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఏవైనా కానీ మీరు అనుకున్నటువంటి పనులు ఈ సంవత్సరంలో మంచిగా ప్రయత్నం చేయాలి, కొత్తది వ్యాపారం కానీ లేదా కొత్త విధానాలు మనం రూపకల్పన చేసుకొని ముందడుగు వేయాలి అని ఏదైతే ఆలోచన చేస్తారో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు చాలా అనుకూలము, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటకంలో సంచారం చేస్తుండడం ఇది కాస్త గడ్డు కాలం. ఏ తర్వాత చూసినట్లయితే గురువు 3 రాశిలో ఈ సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా గురుబలం మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో చాలా బాగుంటుంది. శని ఏ విధంగానూ అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం కాస్త ఇబ్బందికర పరిస్థితి. అలాగే రాహుకేతుల యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే కేతువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో సంచారము, ఇది యోగ కాలం అని చెప్పవచ్చు. అలాగే రాహువు కాస్త చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు. రాహు కూడాను డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా ఉండబోతున్నాడు, కేతు అనుకూలంగా ఉండడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక మిగిలినటువంటి సంచార ప్రభావాన్ని కనుక చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే తెలియజేయబడుతుంది. అంటే
ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు ఎప్పుడు చేసుకోవాలి అనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మేషరాశి వారికి సంబంధించి కొన్ని స్థితిగతులు అనేటువంటివి చెప్పబడ్డాయి. ఏ ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ సమయంలో అనుకూలంగా ఉండదు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సింది. ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనే సదుద్దేశంతో అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చేటువంటి 3 నక్షత్రాలున్నాయి. ఆ 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం ఉన్నటువంటి సమయం పౌర్ణమి తిథి, చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున మీ యొక్క సంకల్పం నెరవేరాలి. ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా నవగ్రహాలు అనుకూలంగా ఉండాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత మూలమంత్ర హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సమస్యల నివారణకి సుదర్శన హోమము, అలాగే ధనప్రాప్తి, వివాహ ప్రాప్తికి, దాంపత్య సమస్యలు నివారణకి లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమాది కార్యక్రమాలు, సర్వశాంతి నివృత్తికై రుద్ర హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఉద్యోగంలో ఎప్పుడు మనం ఉద్యోగ ప్రయత్నాలు మారాలి, ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఏ సమయంలో చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే 15 జూన్ నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి కాలం చాలా అద్భుతమైనటువంటి కాలం. ఇక అది తప్పితే 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఇది యోగదాయకమైనటువంటి కాలం. ఇక 14 జనవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలము జాగ్రత్తగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక మిగతా సమయాల్లో గనక చూసుకున్నట్లయితే ఈ సమయాలు ఏవైతే ఉన్నాయో తక్కిన సమయాల్లో ఉద్యోగ మార్పులకి అనుకూలము కాదు. జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులకు కూడా చెప్పినటువంటి విధంగా ఆ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడాను కుజగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలు, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీరు గమనించుకోండి, మీలో ఉత్సాహం అధికంగా ఉంటుంది. కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఉత్సాహం మీరు ఉన్నట్టుగా మీరు ప్రయత్నం చేస్తే చక్కగా అన్ని విధాలుగా ఆ సమయం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ప్రధానంగా ధనము నష్టం ఎక్కువగా ఉండడం, కుటుంబ కలహాలు ఉండడం, మీ వాక్కుని తక్కువగా వాడుకుంటే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సోదర సోదరిమణుల సహాయ సహకారాలు, ఇతరుల సహాయ సహకారాలతో అన్ని విధాలుగా మీరు యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం మీకు అనుకూలం కాదు. ప్రధానంగా గృహంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. గృహాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి, లేదా ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, లేదా వాహనాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, మరియు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. 12 నవంబర్ నుంచి 8 మార్చి ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలముగా లేదు. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనులలో పెద్దల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కుజ స్తంభన ప్రభావము ఆ యొక్క రాశిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత మనం చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితే ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీకున్నటువంటి సమస్యలని పెద్దల యొక్క సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు వెళ్ళగలిగినట్లయితే అన్ని విధాలుగా మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పొచ్చు. విద్యార్థులకి ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి దైవ బలము మరియు జ్ఞాపక శక్తి అధికంగా ఉండడం వల్ల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా గమనించాల్సినటువంటిది కుటుంబ పార్టీ పెద్దల యొక్క కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఏ విధమైనటువంటి సలహాలు, సూచనలు మీరు ఎక్కువగా పదవిని ఆశించి ప్రయత్నం చేయకుండా అందరితో మమేకమే ముందడుగు వేస్తే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్థితి కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రైతులకి పంటలు ప్రథమార్థం పంటలు చాలా చక్కగా పడతాయి. ద్వితీయార్థం పంటలు సామాన్యంగా ఉంటాయి. కమర్షియల్ పంటల జోలికి వెళ్లకుండా సాధారణ పంటల జోలికి వెళ్ళినట్లయితే మంచి రాబడి, దిగుబడి అనేటువంటిది
వస్తుందని చెప్పొచ్చు. ఇక హోటల్ రంగంలో వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అనగా ఫుడ్‌కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నవాళ్ళు, తీర్థయాత్రలు, అలాగే సంబంధించిన పుణ్యక్షేత్రాలు, అలాగే జ్యువెల్లరీ మరియు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కూడా, వచ్చే సంవత్సరం జనవరి 24 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పొచ్చు. ఇక కళారంగము, సినీ రంగము, పత్రిక, అలాగే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని విధాలుగా విజయాన్ని పొందే అవకాశము, నూతన ప్రాజెక్టులు సైన్ చేస్తారు. మంచి రాబడి, అధికంగా జనాదరణ పెరిగి మంచి స్థితిగతులు ఉంటారని చెప్పొచ్చు. అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మంచి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి. గొప్పగా అనుకునేటువంటిది కాకుండా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, కష్టపడి మీరు ముందడుగు వేయాలి. కష్టం అనేటువంటిది తప్పదు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గకుండా మీకు మీరే స్వతంత్రమైనటువంటి విధానంతో ముందడుగు వేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తేనే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా బావుంటుంది. ఇక నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మాత్రం తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా స్త్రీలకి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం మూలకంగా నష్టము, అలాగే ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండడం, మీకు మితమైనటువంటి మర్యాద ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతరులతో ఎక్కువగా చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకండి. అలాగే మీకు ఇష్టం లేని చోట బదిలీలు జరగడం కానీ, ఉద్యోగ మార్పు కానీ ఖచ్చితంగా ఉండబోతుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి. సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వివాహం అవుతుందా? మంచి సంబంధం కుదురుతుందా? తప్పకుండా ఈ సంవత్సరం వివాహ యోగ్యత కలిగినటువంటి జాతకమే. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వధూవరులకిద్దరికీ కూడాను వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే కోల్పోయినటువంటి భాగస్వామ్యం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు. కేతువు ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా లేని కారణం చేత వృధా ప్రయాసాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి కేతుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండదు. కానీ రాహువు సంపూర్ణంగా యోగించబోతున్నాడు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి నూతన గృహము ఏమైనా సంప్రాప్తమవుతుందా అనే ఆలోచన కూడా ఉంటుంది. ఖచ్చితంగా నూతన గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. అన్ని విధాలుగా మీకు ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలం కాబట్టి, ఆ సమయానికల్లా మీరు నూతన ఉద్యోగంలో స్థిరపడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏతావాత చెప్పొచ్చేదేమిటంటే, కూలంకషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుంటాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క స్వయం కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. దైవం ఎప్పుడు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు భవిష్యత్తులో పొందుతారు. అయితే మీరు సంపాదించుకున్నటువంటి సొమ్ముని ఎవరికీ కూడాను అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే ధనపరంగా నష్టపోయే అవకాశం ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మే 31వ తారీఖు వరకు గురుడు అత్యంత శుభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే శని ప్రభావం కూడా మీకు లాభస్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది ప్రధానంగా అనుకూలంగా ఉండేటువంటి యోగ కాలము. ఈ కాలంలో ప్రధానంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దైవం మానుష రూపేణ మీరు చేపట్టినటువంటి ప్రతి పనులలో మానవుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం, తత్ఫలితం చేత అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల్లో ఎవరైతే వృషభ రాశిలోకి సంబంధించిన వాళ్ళు ఉంటారో మీరందరికీ కూడా మే 31వ తారీఖు వరకు చాలా గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. ఎందుకనంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా వీసా శాంక్షన్ అవ్వడం కానీ, H1B వీసాలు శాంక్షన్ అవ్వడం కానీ, లేదా విదేశీయానం చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సమయం లోపల మీరు గనుక అప్లై చేసుకుంటే విదేశీయానానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది.
అన్ని విధాలుగా శాంక్షన్స్ అనేటువంటివి వస్తాయి. అలాగే ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకున్నా కూడా మీకు శుభమైనటువంటి ఫలితాలనేటువంటివి ఇస్తాయి. కాబట్టి అన్ని విధాలుగా యోగ కాలము మే 31 తారీఖు వరకు, ఈ మార్చి 19 తారీఖు నుంచి మే 31 వరకు. కాబట్టి ఈ 2.5 నెలలు మీరు ఏదనుకుంటారో అది మీరు త్వరగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తదనంతరం జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు, చేర్పులు చోటు చేసుకోబోతాయి. ఉద్యోగస్తులైతే వేరే ఉద్యోగానికి మీరు మారాల్సినటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి. వ్యాపారంలో ఆచితూచి స్పందించండి. వ్యాపార విస్తరణకి అనుకూలము కాదు. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కూడాను సింహరాశిలో సంచారం చేస్తుండడం. జనవరి 24 నుంచి ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో ఉండడం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి సందర్భంగా ఉంటే ప్రధానంగా అవకాశం బలంగా ఉంటే తప్ప ముందడుగు వేయకండి. కానీ అన్ని విధాలుగా మే 31 తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా శుభ సమయంగా చెప్పవచ్చు. ఇక కేతువు కూడాను ప్రధానంగా మీకు ఇక్కడ కేవలం ఒక గురువునే కాదండి. ఈ సంవత్సరం యావత్తు కూడా శని మీకు సంపూర్ణంగా యోగకాలంగా ఉండబోతున్నాడు. డిసెంబర్ 5 నుంచి కేతువు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ విపరీత రాజయోగాన్ని కలిగిస్తూ ఉంటుంటాడు. కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే డిసెంబర్ 5 తారీఖు తర్వాత మీరు ప్రధానంగా డిసెంబర్ 5 వరకు కూడాను రాహువు నవమ సంచార స్థానం ప్రభావం చేత తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువగా వాదోపవాదాలు, చర్చలు అనేటువంటివి జరుగుతాయి. డిసెంబర్ 5 తర్వాత రాహువు శుభకరుడుగా ఉండడం మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి యోగ కాలము అన్ని విధాలుగా బాగుంటుంది. బాగా కష్టపడాలి అని మాత్రము తెలియజేస్తుంది. మే 31 తారీఖు వరకు ఏ విధంగానైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే అన్ని బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఉంటాయి. అంతవరకు గురువు సంపూర్ణంగా యోగిస్తూ ఆ జూన్ 1 తారీఖు నుంచి సంవత్సరాంతం వరకు కూడాను కొత్త క్యాలెండర్ ఇయర్‌లోకి ప్రవేశం చేస్తారు. అంటే న్యూ అకాడమిక్ ఇయర్‌లో ప్రవేశం చేస్తారు. కాబట్టి అక్కడ బాగా కాన్సంట్రేట్ చేయాలి. మే 31 తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఆ యొక్క గొప్పగా లాభించింది ఈ సంవత్సరం తర్వాత, అనగా ఈ మే 31 తారీఖు తర్వాత మీకు కష్టముగా ఉంటుంది. కాబట్టి కష్టపడడానికి ప్రయత్నం చేయండి. విజయం అనేటువంటిది గర్వాన్ని తలకెక్కించుకోకుండా మీరు ప్రతీదీ కూడాను నూతన విద్యార్థిలాగానే ప్రయత్నం చేస్తే విద్యార్థులందరూ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు జూన్ 1 తారీఖు నుంచి పొందుతారని చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మీరు నూతన అకాడమిక్ ఇయర్‌లో ప్రవేశం చేస్తున్నప్పుడు మీరు చాలా శ్రద్ధ పెట్టి చదువు మీద కాన్సంట్రేట్ చేయాలి అని సూచిస్తుంది. కానీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా సమస్య అనేటువంటిది వస్తుందంటే ఉద్యోగార్థులు ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది? అలాగే ఉద్యోగార్థులు ఎలా ఉండాలి? ఏ సమయంలో మనం నూతన ఉద్యోగానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రధానంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా నిరుద్యోగస్తులకైనప్పటికీ కూడా, లేదా ఉన్న ఉద్యోగం నుంచి కొత్త సంస్థల్లో మారాలనుకునేటువంటి వాళ్ళకైనా, లేదు ఉన్న సంస్థల్లోనే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే బాగుంటాయి అని ఏతావాతా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 17 జూలై నుంచి 16 ఆగస్టు మధ్యకాలము, అలాగే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ మధ్యకాలము, అలాగే 13 ఫిబ్రవరి 2027 నుంచి 14 మార్చి 2027 వరకు, అలాగే గమనించుకున్నట్లయితే ఇప్పుడు 19 మార్చ్ ఈ యొక్క 2026 సంవత్సరంలో 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు కూడా మీకు సంపూర్ణముగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 13 ఏప్రిల్ నుంచి 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు, అలాగే 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు, 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు, వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి నిరుద్యోగస్తులు ఈ సమయంలో ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ చెప్పినటువంటి సమయంలో మీకు ప్రమోషన్స్ కానీ, కోరుకున్న చోట బదిలీలు కానీ ఇవన్నీ జరుగుతాయి.
ఇక మిగతా సమయాలు ఏవైతే ఉన్నాయో అవి అంత అనుకూలంగా కావు కాబట్టి ఆచితూచి మిగతా సమయాల్లో గనక ప్రయత్నం చేసినట్లయితే మీకు సరిగ్గా గుర్తింపు ఉంటేనే ముందడుగు వేయండి. లేకపోతే ఉన్న సంస్థలోనే మీరు ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఇటు గురువు యోగిస్తున్నాడు, శనిగ్రహం బావుంది. అలాగే రాహుకేతులు కూడా అనుకూలంగానే ఉన్నటువంటి సందర్భము. మరియు ఈ యొక్క వృషభ రాశి వారికి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా శత్రుంజయము అనేటువంటిది కలుగుతుంది ఈ సమయం 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా. ఈ సమయంలో మీరు ఏదైనా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, లేదా శత్రువుల మీద విజయం కానీ, లేదా ఏ పని చేస్తున్నా ఆ పనిలో సంపూర్ణంగా విజయాన్ని పొందుతారు. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం కుజగ్రహ ప్రభావం వలన ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి భాగస్వామితో కొంత విభేదాలు వచ్చే అవకాశం, భాగస్వామితో దూరంగా ఉండేటువంటి అవకాశం గోచరమవుతుంది. వ్యాపార భాగస్వాము, దాంపత్య జీవిత భాగస్వామి అయినా కావచ్చు. లేదా మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. మీలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అందరి మీద కోపతాపాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌక్యముతో మీరు కోపాన్ని తగ్గించుకొని ముందడుగు వేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు మీరు కుటుంబ వ్యవహారాల్లో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పెరిగే అవకాశము, ప్రధానంగా ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బుని మోసపోయే అవకాశం 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు కూడా ఉన్నటువంటి సమయము చాలా అనుకూలము. భార్య తరపు నుంచి ఆస్తి వచ్చే అవకాశం కానీ, లేదా భార్య ద్వారా ధనమూలకం కానీ, లేదా వ్యాపార భాగస్వామి ద్వారా కొత్త వ్యాపార భాగస్వాములు రావడం ద్వారా మీ యొక్క సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూలము కాదు. ఇటు గురువు అనుకూలంగా లేడు ఆ సమయంలో, కుజగ్రహం అనుకూలంగా లేకపోవడం, మిగతా గ్రహాల యొక్క అనుకూలము స్వల్పంగా ఉన్నప్పటికీ ఒక్క శని మాత్రం ఎంతవరకు మీకు యోగిస్తాడు. ఈ వృషభ రాశి వారికి సంవత్సరమాంతం యోగించిన ఒక్క శని చేతిలో అన్ని అవయోగాలు ఉండవు. కాబట్టి మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు గృహంలో చోర భయం, దొంగతనాలు జరగడం కానీ, వస్తువుల్ని కోల్పోవడం కానీ, స్థిరాస్తుల్ని కోల్పోవడం కానీ, లేదా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగడం కానీ, అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ, ఉద్యోగంలో కాస్త కలతలతో కూడుకున్నటువంటి జీవనం కానీ, ఇలా ఏదైనా కానీ మానసికమైనటువంటి సంఘర్షణ ఈ చెప్పినటువంటి సమయంలో ఉంటుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు తప్పకుండా చేయండి. మే 31 వరకు అన్నీ అనుకూలంగా ఉండేటువంటి సమయము. కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి. వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాల యొక్క అనుగ్రహం బావుండాలి. వృషభ రాశి వారికి నామమాత్రమైన అనుకూల ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మీకు 9 గ్రహాలు ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలంగా ఉండాలని సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి నక్షత్రంలో ఒకటైనటువంటి హస్త నక్షత్రం పౌర్ణమి, చైత్ర పౌర్ణమి తిథి ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఈ సంబంధించినటువంటి సకల గ్రహశాంతికి రుద్ర హోమము, ఆరోగ్యం బాగుండడం కోసం మృత్యుంజయ హోమము, సర్వ కార్యములలో దిగ్విజయ కోసం సుదర్శన హోమము, అలాగే ఆర్థిక అభివృద్ధి, దాంపత్య అభివృద్ధి, అలాగే ఈ సంబంధించినటువంటి ఉద్యోగ అభివృద్ధి మరియు వివాహ ప్రాప్తి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంప్రది లక్ష్మీ సూక్త హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సినీ కళారంగంలో ఉన్నటువంటి వారికి ధనాదాయము నామమాత్రముగా ఉంటుంది. కానీ మీకు అవార్డులు మీకు మంచి గుర్తింపును వచ్చేటువంటి రోల్స్ రావడం కానీ, లేదా అవార్డులు ప్రకటించడం కానీ జరగబోతుంది. ఇక ఈ రాశిలో వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అధికారుల యొక్క అండదండలు అమితంగా ఉండడం, ఏదైనా పోటీ చేసినప్పటికీ ఆ పోటీల్లో మీరు విజయాన్ని సాధించడం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ధన నష్టం అధికంగా ఉండబోతుంది. ఆశించిన కనుక అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ధన నష్టం అనేటువంటిది జరుగుతుంది. కానీ జనాలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే ఈ సంబంధించినటువంటి రైతులు, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళ రైతులు ముఖ్యంగా దిగుబడి బావుంటుంది. రాబడి కూడా బావుంటుంది.
2 పంటలు కూడాను కలిసి వస్తాయి. కానీ ఖర్చులు అధికంగా ఉంటుంది. కౌలుదారులు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి. అంతేకాకుండా ఈ యొక్క రైతులు సాధారణ పంటలు వెళ్తేనే మంచిది. తెలియని పంటల జోలికి వెళ్లి నష్టాల్ని కొని తెచ్చుకోకండి. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడాను మే 31 తారీఖు వరకు కూడాను గురువు, శని, అలాగే కేతువు అందరూ అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత, రాహువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా వ్యాపార విస్తరణ, పెట్టుబడులు పెట్టడం కానీ అన్ని విధాలుగా మంచి జాతకం, మంచి యోగమైనటువంటి జాతకంగా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా మే 31 తారీఖు నుంచి అనగా జూన్ 1 తారీఖు నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ధనపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎవరికైనప్పటికీ కూడాను ఈ సంబంధించినటువంటి కోరుకున్న చోట బదిలీలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. అధికారుల యొక్క అండదండలు చాలా చక్కగా ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కళారంగము, వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహము, అలాగే సంతానం కాని వాళ్ళకి సంతానం కలిగే అవకాశము గోచరమవుతుంది. ఇప్పటి వరకు మీకు అవకాశాలు ఏవైతే రావో అవన్నీ కూడాను మీకు చక్కగా అవకాశాలు వస్తాయి. అంది వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. గతం వరకు ఉన్నటువంటి దాంపత్య విభేదాలు ఇవన్నీ కూడాను సమసిపోతాయి. ఆనందదాయకమైనటువంటి స్థితి ఉంటుంది. ముందటి కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతుంది. అన్ని విధాలుగా బావుంటుంది. కాకపోతే ఈ సంబంధించినటువంటి కుజస్తంభన అనేటువంటిది మీకు 11 ఆగస్టు నుంచి సరిగ్గా లేనటువంటి కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు పాటించండి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇతరుల వలన తొందరగా మోసపోతారు. డబ్బుని ఎవరికీ కూడాను ఈ సంవత్సరం అంతా ఎవరికీ కూడా నమ్మి ఇవ్వకండి. మీరు స్వయం కృషితో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం మీకు ఎలాగో ఉంటుంది. ఇక అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ యానం, విదేశీ విద్యకు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మంచి స్థితిగతులన్నిటిని కలుగుతాయి. వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. అన్ని విధాలుగా మిశ్రమం కంటే కూడా ఎక్కువగా అధిక శుభ ఫలితాలు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే ఈ ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా సమస్యలు ఏవైనా వచ్చినప్పటికీ కూడాను గణపతికి అష్టోత్తర పూజ జరిపించండి. అమ్మవారి కుంకుమార్చన జరిపించండి. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు జరిపించండి. మీ సమస్య తక్షణమే నివారణ జరిగి ఆనందంగా ఉండబోతారు. అలాగే ఇంకా మీరు ఏదైనా కానీ ఈ సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉండాలి అనుకుంటే ఎలాగో మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1 తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహ శాంతి కార్యక్రమం అనేటువంటి జరపబోతుంది. కాబట్టి ఏప్రిల్ 1 తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి యోగదాయకంగా, శుభదాయకంగా ఉంటుంది. మీరందరూ కూడా ఆనందంగా జీవించాలి. అలాగే మీరు ముఖ్యంగా గృహం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి తప్పకుండా గృహ నిర్మాణం అనేటువంటిది జరిగి తీరుతుంది. మీరు మీ యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటారు. దైవానుగ్రహం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది? ఏ ఏ సమయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఉద్యోగ మార్పులు, వ్యాపార విస్తరణ, వ్యాపార ప్రారంభము ఇలా అనేక విషయాల పట్ల క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యము 1, అవమానం 7. ఇక గమనించుకున్నట్లయితే ఈ పరాభావనామ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళలో 12 రాశుల్లో గొప్పగా యోగం పొందగలిగే రాశి ఏదైనా ఉంది అనంటే ఉన్నటువంటి గొప్పగా యోగం పొందే రాశులలో మిథున రాశి ప్రథమ స్థానంలో ఉంటుంది. కారణం గురువు అత్యంత శుభకరుడుగా, యోగదాయకంగా ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే స్థితిలో ఎక్కువ కాలం స్థితి పొంది ఉండడం. శని బలం కూడా అధికంగా ఉండడం. అలాగే కేతువు ఎక్కువ కాలం, రాహువు కూడా ఎక్కువ కాలం అనుకూలంగా ఉండడం. ఇక మిగతా ఇతరత్ర కుజగ్రహ ప్రభావం అధిక కాలము అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మిథున రాశి వారు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు
విదేశీయానం, విదేశీ సంబంధించినటువంటి విద్య, ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనం స్థిర నివాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎవరైతే కలలు కంటున్నారో, వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క మే 31 తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉండజేయబోతున్నాడు. శని అనుకూలము, గురు ప్రభావం వలన ఈ సంబంధించినటువంటి పని మీకు నెరవేరుతుంది. ఇక జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు అనగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు గురువు అత్యంత యోగప్రదుడుగా ఉన్నటువంటి ఈ కారణం చేత అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలుంటాయి. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా వ్యాపార విస్తరణ, నూతన వ్యాపార ప్రారంభము, నిరుద్యోగస్తులకి ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆశించిన మేర కంటే ఎక్కువగా శుభ ఫలితాలు. అసలు ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారు అనుకున్నదల్లా కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కేవలం ఒక మార్గమే కాకుండా 2, 3 విధాలుగా ఆదాయ మార్గాలు మీకు ఉండడం, అన్నిటికంటే మీకు స్త్రీ సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం కారణం చేత స్త్రీ సహాయంతో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల్లో మిథున రాశి వారు మీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మీ కుమార్తె చేతనైనా, మీ తల్లిగారి చేతనైనా, మీ భార్య చేతనైనా, మీ సోదరి చేతినైనా, లేదా మీ ఇష్ట సఖులు, స్నేహితుల చేతి మీదగైనా కానీ కొంత డబ్బు తీసుకొని మీరు ఆ పనిని ప్రారంభించండి. అద్భుతం చూస్తారు. చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు కూడాను ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ గురు ప్రభావము, శని దశమ స్థానంలో ఉండడము, కంటక శని ప్రభావం ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కీలకమండి. అంటే సంవత్సరం అంతా అద్భుతంగా చెప్పారు గదా! అంటే ఎప్పుడూ విజయాలే ఉంటే అపజయం రుచి ఎలా తెలుస్తుంది? కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మాత్రం ఎటువంటి కొత్త పనులు ప్రారంభించడం కానీ, ఎటువంటి పనులలో మీరు అనవసరంగా తలదూర్చడం కానీ, ఈ సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళని నమ్మి ఏదైనా మీరు పని అప్పగించడం కానీ ఇట్లాంటివి చేయకండి. మీకు అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మాత్రం నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి నెలలు. మళ్ళీ జనవరి 24వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మళ్ళీ గురుడు అత్యంత శుభకరుడుగా ఉన్నాడు. అంటే ఫిబ్రవరి, మార్చ్ అంటే మొత్తం ఏతావాతా 12 నెలల కాలంలో 7 నెలలు మీకు గురువు అనుకూలంగా ఉండబోతుంది. ఇంకా మంచి జరగకపోతే ఏమవుతుందండి? ఖచ్చితంగా అన్ని విధాలుగా బావుంటుంది. ఇక మీరు ఏ పని అనుకున్నా కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి మీకు శ్రమకు తగ్గినటువంటి ఫలితం ఉంటుంది. మీరు అన్ని విధాలుగా పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. కోరుకున్న కళాశాలలో మీకు ప్రవేశం లభించి తీరుతుంది. విదేశీయానం, విదేశీ విద్యకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఇక ఉద్యోగార్థులకి, నిరుద్యోగస్తులకి ఏ సమయం చాలా ప్రధానంగా బావుంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బదిలీలకి కానీ, ప్రమోషన్స్ కానీ ఏ సమయంలో ప్రయత్నం ప్రారంభిస్తే మంచిది ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఈ సంవత్సరం అంతా కూడాను కంటక శని ప్రభావము, అలాగే మిగతా కొన్ని గ్రహాల యొక్క అనుకూలంగా లేకపోవడంలో కొన్ని చికాకుల సమస్యలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. కాబట్టి 12 రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభ ఫలితాలు ఈ సంవత్సరం అంతా కలగాలనే సదుద్దేశంతో అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చేటువంటి నక్షత్రాలు 3 నక్షత్రాలు. అందులో ఒకటైనటువంటి హస్త నక్షత్రము చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున సాయంకాలం ప్రదోషకాల సమయంలో 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సకల కార్యసిద్ధికి సుదర్శన హోమము, ఆనుకూల్య దాంపత్యము, వివాహ ప్రాప్తి, అలాగే ధన ప్రాప్తికి, ఉద్యోగ అభివృద్ధికి, లక్ష్మీ మూలమంత్ర సంపుటి లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా ముఖ్యంగా శనిదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ అనుకూలమైనటువంటి కాలం.
అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి కాలం. మరియు ఈ యొక్క సంవత్సరం 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు, అలాగే 14 ఏప్రిల్ నుంచి 14 మే. అంటే నిరుద్యోగస్తులకైనా, ఉద్యోగస్తులకైనా, అన్ని విధాలుగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ 13 మార్చి నుంచి 14 మే వరకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ వరకు, 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం అనుకూలము. ఈ సమయంలో మీరు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, బదిలీలు కోరుకున్న చోటికి జరగడం, నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం చకచకా జరిగిపోతాయి. మిగతా సమయాలు మాత్రం ఆశించిన మేర శుభ ఫలితాలు పొందరు. ఉద్యోగంలో కాస్త ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు గ్యారంటీ ఉంది అని అనుకున్నప్పుడే మీరు ఉద్యోగంలో మార్పు అనేటువంటిది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక కుజుడు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా మీకు అధిక కోపం ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళతో కాస్త జాగ్రత్తలు పాటించండి. చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా కాస్త దుందుడుకు స్వభావంతో ఉంటాయి కాబట్టి తగ్గి మీరు చక్కగా ప్రశాంతమైనటువంటి ఆలోచనతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులలో మీరు మంచి ఉత్సాహంతో అన్ని విధాలుగా లాభాలు పొందుతారని చెప్పొచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఇతరులతో తగాదాలు పెట్టుకోవడం, లేదా కొంత నష్టం అనేటువంటిది ప్రతి వ్యవహారంలో మీకు కలగబోతుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. ఏదైనప్పటికీ కూడాను దుందుడుకు స్వభావంతో ముందడుగు వేస్తారు. తర్వాత మళ్ళీ మధ్యలోనే పని ఆపి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం కుటుంబ వ్యక్తులతో, జీవిత భాగస్వాములతో, సోదర సోదరీమణులతో, బంధుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో తగాదాలు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ధన నష్టం సూచిస్తుంది. కానీ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అత్యద్భుతమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఈ యొక్క కాలములో మీరు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువగా శుభ ఫలితాలు ఇటు గురుగ్రహము, ఇటు శనిగ్రహము, రాహుకేతులు మరియు కుజగ్రహ ప్రభావం ఉండడం కారణం చేత మీకు ఈ నవంబర్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి 11 నవంబర్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి కాలం మీ జీవితంలో మరుపురాని రోజుల్ని మీకు కలగజేస్తుంది. అన్ని విధాలుగా సుఖశాంతులతో జీవనాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఖచ్చితముగా నామినేటెడ్ పోస్ట్ అయినా కానీ దక్కించుకుంటారు. ప్రజాదరణ బావుంటుంది. ఖర్చులు కూడా తగ్గించుకొని ఆశించిన మేర శుభ ఫలితాలు రాజకీయ నాయకులు పొందుతారని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధనాదాయానికి లోటు ఉండదు. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు పొందే రోల్స్‌ని మీరు పోషిస్తారు. అలాగే సోషల్ మీడియా రంగము, అలాగే పత్రికా రంగము మరియు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నూతన ఉత్తేజముతో ముందడుగు వేస్తారు. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు అన్ని విధాలుగా బావుంటాయి. భాగస్వామ్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్త భాగస్వాములు, అలాగే ధనము కూడా చేరడం, తద్వారా వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించాలి. ఇక ప్రధానంగా డిసెంబర్ 5 నుంచి వచ్చే ఉగాది వరకు కూడాను రాహు సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల వచ్చే సంవత్సరం, అనగా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు జాగ్రత్తలు పాటించండి. కానీ డిసెంబర్ 5 వరకు కూడా మీకు ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వేడి ఎక్కువగా ఉండడం వలన కాన్‌స్టిపేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి రైతులకి మీరు ఏ పంట వేసినా ఆ పంటల్లో అధిక దిగుబడి, రాబడి చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా బావుంటుంది అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఏ వ్యాపారస్తులకైనప్పటికీ కూడాను ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది. ఇక ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతుంది. జీవిత భాగస్వాముల నుంచి ప్రోత్సాహము లభించడం ద్వారా మీరు మంచి స్థితిగతుల్లో ఉంటారు. కోల్పోయినటువంటి ప్రేమని, గౌరవాన్ని, అధికారాన్ని, సంపదని మీరు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి తమ పేరు మీద స్థిర చరాస్తులు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేసేటువంటి వ్యాపారం ఏదైనప్పటికీ ఆ స్త్రీల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని
మీరు పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి తరచూ అడిగేటువంటి ప్రశ్న, మాకు గృహప్రాప్తి ఉంటుందా అని. ఖచ్చితంగా ఉండబోతుంది. మీరు ఈ సంవత్సరంలో మీ పేరు మీద ఆస్తి, స్థిరాస్తి ఏదైనా వాహనం కావచ్చు, అలాగే స్థలము కావచ్చు, గృహప్రాప్తి కావచ్చు. మీ కలని నెరవేర్చుకోబోతున్నారు. కొత్త ఇంట్లో అడుగుపెట్టబోతున్నారు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆస్తి విక్రయాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 5 తరువాత స్థిర చరాస్తుల మీద వ్యాజ్యములు కానీ, కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది. తల్లిగారి ఆస్తి మీరు పొందే అవకాశం ఉంటుంది. లేదా భార్య తరపున ఆస్తిని మీరు పొందే అవకాశం గోచరమవుతుంది. తర్వాత చెప్పొచ్చేదేంటంటే, ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ, పురుషులకి ఇద్దరికీ కూడా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా వీసాలు శాంక్షన్ అవ్వడం, మంచి శుభమైనటువంటి స్థితిగతుల్లో ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా ఏదేమైనప్పటికీ కూడా చంద్రుడికైనా మచ్చ ఉంటుంది. తప్పదు. కాబట్టి ఎంత గొప్పగా ఉన్నా కొంత సమయం అనుకూలంగా కొంతమందికి ఉండదు. కాబట్టి అలాగే మిథున రాశి వారు కూడా ఎగ్జెంప్షన్ కాదు. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ 3 నెలల సమయంలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకపోవడమే చాలా మంచిది. వచ్చేటువంటి సమస్యలు సాధారణంగానే వస్తాయి. కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, దత్తాష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయడం అనేటువంటిది పెట్టుకోవడం. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మంచి, చెడు, అలాగే ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగస్తులకు ఉద్యోగం, వ్యాపారము, రాజకీయ నాయకులు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, విద్యార్థులు, ఇలా ఒకటా రెండా అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? గృహ నిర్మాణమా? గృహయోగ్యమా? వివాహాది శుభకార్యాలు, ఇలా అనేక రకాలైన విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము 2, వ్యయం 11, రాజ్యపూజ్యము 4, అవమానము 7. అంటే మీరు ప్రధానంగా గమనించాల్సింది 2 విధాలుగా సంపాదిస్తే ఖర్చులు అధికంగా ఉంటాయని సూచనం. అలాగే గౌరవం కంటే అవమానాలు అంటే ఇబ్బందులు, సమస్యలు అధికంగా ఉండడం అని మనకి యొక్క విషయం ద్వారానే మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారం ఈ సంవత్సరం అంతం కూడాను ఉంటాడు. అయితే గురువు 12వ స్థానంలో మే 31వ తారీఖు వరకు, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్కాటకం. అనగా ఈ ఉగాది నుంచి మార్చి 19వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు 12వ రాశిలో సంచారము, అలాగే శని నవమ స్థానంలో సంచారం. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తీర్థయాత్ర, క్షేత్ర ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులు, కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వచనం మీకు కలగడం, తద్వారా భవిష్యత్తులో అనగా మే 31వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులని ఎదుర్కోగలిగే ధైర్యము, అలాగే యోగము అన్నీ కూడాను మీకు సంప్రాప్తమవుతాయి. ఇక దీని ప్రభావం వలన ఖర్చులు ఉంటాయి. కానీ సద్వ్యయం మే 31వ తారీఖు వరకు చేస్తారు. ఇతరుల పట్ల జాలి చూపడం, ఇతరుల కోసం సహాయ సహకారాల కోసం మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అప్పుగా ఇవ్వడం కానీ, ఖర్చు చేయడం కానీ అనేటువంటిది మీరు చేయడం జరుగుతుంది. తీర్థయాత్రలు అన్నీ కూడాను చక్కగా చేస్తారు. అయితే ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కూడా జన్మరాశిలో సంచారం చేస్తుంటాడు గురువు. ఈ కారణం చేత ప్రధానంగా ఒకప్పటికి అది అవయోగం, ఇప్పుడు యోగం. అంటే ఎవరైతే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో సెటిల్ అవ్వాలి, విదేశీ యానంలో సెటిల్ అవ్వాలి, విదేశీ విద్య, విదేశీ స్థలంలో సెటిల్ అవ్వాలి, విదేశీ యానం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు యోగ కాలము. అంతేకాకుండా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి H1B వీసా లేదా స్థిర నివాసానికి సంబంధించి, గ్రీన్ కార్డ్‌కి సంబంధించి ఏదైనా కానీ యోగ కాలం ఉందయ్యా అనంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము యోగ కాలము. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము
చాలా కీలకమైనది. ఈ సమయం అనగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నానికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి చక్కటి ఫలితాలు, రాబడి, కుల, వృత్తి, అలాగే చేసేటువంటి వ్యాపారము అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, ఇవన్నీ కూడా నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చే సంవత్సరం జనవరి లోపల మీరు పొందగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉన్నట్టు కారణం చేత ఖర్చులు కూడా ఈ సమయంలో అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు. డిసెంబర్ 5 వరకు కూడా రాహువు కుంభరాశిలో, అలాగే డిసెంబర్ 5 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మకర రాశిలో, అలాగే కేతువు ద్వితీయ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు వరకు, డిసెంబర్ 5 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను ఈ యొక్క కేతువు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత గత జన్మ తాలూకు డిసెంబర్ 5 తర్వాత గత జన్మ తాలూకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు కలుగుతుంది. ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి మీకు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకి గురుబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా పరీక్షలలో మీరు ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. కాకపోతే ఆశించిన మేర విద్యాలయాల్లో కానీ, ర్యాంకు గాని సంపాదించాలనంటే బాగా కష్టపడక తప్పదు. గురుబలం ఉంది. కష్టపడితే తప్పకుండా ఆశించిన ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది, అలాగే ఉద్యోగస్తులు ఎలా ఈ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి, వేరే సంస్థల్లో ప్రయత్నాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులలో గమనించాల్సినటువంటిది, ప్రతి వ్యక్తికి కూడాను ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ప్రతి వ్యక్తి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందితేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించడం ద్వారా మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున, అనగా అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్రము చైత్ర పౌర్ణమి కలిసినటువంటి సమయంలో మన పీఠమాధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్య సిద్ధికి సుదర్శన హోమము, అలాగే శనిదోష నివారణకు సంబంధించి శనీశ్వర హోమాలు, ఇలా సర్వశాంతికి రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మ్యాక్సిమం ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు శుభ ఫలితాన్ని పొందడం ద్వారా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే, ఉద్యోగం మార్పు చేయాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు అని అంటే 14 ఏప్రిల్ నుంచి 14 జూన్ వరకు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక ఈ సమయం తర్వాత మళ్ళీ 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా గొప్పగా ఉంటుంది. మరియు 16 డిసెంబర్ నుంచి 13 జనవరి మధ్య ఉన్నటువంటి సమయం చాలా అనుకూలం. ఈ సమయాలు తప్ప మిగతా ఏ సమయంలో మీరు ప్రయత్నం చేసినా కష్టపడక తప్పదు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సమయాల కంటే కూడా మిగతా సమయాల్లో గనుక మీరు ప్రయత్నం చేస్తే ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగ సంబంధముగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇక ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కోరుకున్న చోటికి బదిలీలు అనేటువంటివి జరుగుతాయి. ప్రమోషన్స్ అనేటువంటివి వస్తాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగము ఈ చెప్పిన సమయంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక మిగతా ప్రధాన గ్రహమైనటువంటి కుజగ్రహ సంచార ప్రభావం కూడా మనిషిని నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయము ఆస్తి తగాదాలు, కుటుంబ వ్యవహారాలు, భూ సంబంధించినటువంటి వివాదాలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలలో సతమతమవుతారు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి. ప్రధానంగా 11 మే నుంచి 19 జూన్ వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఉద్యోగములో కాస్త కీలకముగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో, అధికారులతో మంచిగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చూసుకోండి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. భూగృహ వసతులు లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు
ప్రయత్నాలు వృధా కాలయాపన, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అన్ని విధాలుగా ఆటంకాలనేటువంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా ఒంట్లో ఉత్సాహం ఉంటుంది. అన్నీ చేయాలని సంకల్పం ఉంటుంది. కానీ ముందడుగు వేసేయడానికి గ్రహాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి భంగపడి ఇబ్బంది పడేటువంటి అవకాశం. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం కుజగ్రహ దిగ్బంధన ఉంటుంది సింహరాశిలో. దీని ప్రభావం వలన ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారు. కాకపోతే ఒకే ఒక్కటి జాగ్రత్త ఈ 12 నవంబర్ నుంచి తీసుకోవాల్సినటువంటిది, మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోండి. వాగ్వివాదాలకి చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే అన్ని విధాలుగా మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుందని చెప్పవచ్చు. ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ యోగ్యత అనేటువంటిది వచ్చే అవకాశము గోచరమవుతుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధికారులు, పార్టీ అధికారులు, పార్టీ అధిష్టానం పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం ద్వారా మీరు అనుకున్నటువంటి విధంగా మీరు చక్కటి పొజిషన్‌లో ఉంటారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా డిసెంబర్ 5 వరకు కూడా సినిమా రంగము, కళారంగము, అలాగే ఈ సంబంధించినటువంటి సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయాలు సొంతం చేసుకుంటారు. మంచి అవార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రజల మన్ననలు పొందేటువంటి పాత్రని పోషించే అవకాశం ఉంటుంది. ఇక మిగతా 24 ఫ్రేమ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు. కానీ డిసెంబర్ 5 నుంచి వచ్చే ఉగాది వరకు కూడా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే కొంత నష్టం, ఇతరులను నమ్మి మోసపోవడం అనేటువంటిది కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు జరగబోతుందని చెప్పవచ్చు. రైతులకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పంటలు మంచిగా పండుతాయి. కానీ ఆశించిన మేర లాభాన్ని మాత్రం పొందరు. కాబట్టి తెలిసిన పంటనే వేసే ప్రయత్నం చేసి కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ఇక మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా ప్రధానంగా మే 31 తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. వ్యాపార విస్తరణ మరియు వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపారము, కళారంగము, వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 తారీఖు వరకు ఉన్న సమయం కాబట్టి ఏ విధంగానైనా కానీ ఆ యొక్క సంబంధించినటువంటి వ్యాపార విస్తరణ, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం చేసుకుంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వ పరంగా ఉండేటువంటి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రహాల యొక్క అనుగ్రహం సామాన్యంగా ఉన్నటువంటి కారణం చేత పెండింగ్ బిల్లులు కొద్ది మాత్రమే మీరు పాస్ అయ్యి మీరు కొంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. పూర్తిగా మీరు సంపాదించుకోలేకపోతారు. ఇక చాలామంది ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గృహము నిర్మాణము అవుతుందా అనేటువంటిది. ప్రధానంగా 12 నవంబర్ నుంచి ఈ సంవత్సరం 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మీరు ఖచ్చితంగా సొంత ఇంటిలో ఉండేటువంటి అవకాశము గోచరమవుతుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24 వరకు వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి శుభ ఫలితం మాత్రం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు మంచి వార్త సంతానపరంగా వింటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఫుడ్ సంబంధించినటువంటి విధంగా అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే గత జన్మకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క సంవత్సరం పరిచయం అయ్యే అవకాశం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డిసెంబర్ 5 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు గర్భ సంబంధమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే శని ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆచితూచి స్పందించి ముందడుగు వేస్తేనే ఫలితాలుంటాయి. ముఖ్యంగా మీ మాటకి విలువ గతం కంటే కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదరంగా, ప్రేమగా చూడడం జరుగుతుంది. కాకపోతే ఇతరులని నమ్మి మోసపోవడం అనేటువంటిది ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమమైనటువంటి ఫలితం కంటే కూడా అధికంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తమకు సమస్యకి పరిష్కారం అనేటువంటిది వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసమై ప్రతిరోజు కూడా ఒక 8 రోజుల పాటు హనుమాన్ చాలీసా 8 సార్లు రోజు పారాయణం చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు అప్పాలమాల,
తమలపాకు మాల స్వామివారికి సమర్పించండి. తప్పకుండా మీ సమస్య ఒక వారం రోజుల్లోనే పరిష్కారం అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అన్నీ కూడాను సరి సమానంగానే ఉన్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురుబలము సామాన్యముగా ఉన్నటువంటి ఈ కారణం చేత సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా తాము ఊహించిన దానికన్నా, అనుకున్న దానికన్నా ఎక్కువగా శ్రమ పడితే తప్ప ఫలితాల్ని పొందలేని పరిస్థితి. కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము, అలాగే గురువు కూడాను సామాన్యంగా అనుకూలించడము, ఈ కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఎవరన్నా అనుకున్నా కాదన్నా దైవమే మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి బయటకు గట్టెక్కించగలదు. కాబట్టి మీ ప్రతి ప్రయత్నానికి తోడుగా దైవానుగ్రహాన్ని సంపాదించుకొని ప్రయత్నం చేయండి. కనీసము సమస్యల్ని భరించగలిగి ఓపిక, సహనము, శక్తి మీకు లభించడం ద్వారా ఆ సమస్య మిమ్మల్ని బాధపెట్టదు. కాబట్టి గురువు మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం యోగకాలం. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో మొట్టమొదలుగా ఏప్రిల్, మే మరియు మార్చి 19 నుంచి మార్చి 31వ తారీఖు వరకు 2.5 నెలలు మాత్రమే మీకు ఈ గురువు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి అనుకున్నటువంటి పనులని మీరు ప్రయత్నం చేసే అనుకున్నటువంటి పనులని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టే విధానాన్ని అలవర్చుకోండి. ఇక తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడాను 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత సద్వ్యయం అవుతుంది. కాకపోతే అనుకున్నంత మేర మీరు ఫలితాన్ని పొందలేకపోవడం. అయితే నెగటివ్‌లో కూడా పాజిటివ్ వెతుక్కోవడం అంటే ప్రధానంగా ఈ గురువు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30 సంవత్సరం ఈ అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో, ఆ సమయంలో మీకు దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇబ్బందులు తప్పవు అనేటువంటి ఒక విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని విదేశీ యానము, విదేశీ విద్య, అలాగే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ స్థిర నివాసము అనేటువంటిది కావాలనుకునే వాళ్ళు ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య కాలంలో గనక మీరు ప్రయత్నం చేయగలిగితే సఫలీకృతులవుతారు. కానీ కష్టము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కష్టాన్ని భరించగలిగి మీరు ప్రయత్నం చేయండి. మీ టార్గెట్ అక్కడికి వెళ్ళడం, టార్గెట్ రీచ్ అవుతారు. కానీ కష్టం ఉంటుంది. భరించగలిగే సహనాన్ని మీరు పెట్టుకోండి. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కారణం ప్రధానంగా గురువు యోగిస్తున్నాడు. శని ఎలాగో యోగించట్లేడు. కేతువు సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ సమయం కూడా మీకు మంచి అనుకూలం అని చెప్పొచ్చు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 3 నెలలు. ఉన్నటువంటి 12 నెలలలో 5.5 నెలల పాటు మీకు సంపూర్ణముగా ఈ యొక్క గురువు యోగిస్తున్నాడు. మిగతా 6.5 నెలలు మీకు అనుకూలంగా ఉండడు. శని ప్రభావం ఎలాగో అనుకూలంగా ఉండదు. రాహువు కూడాను డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా లేకపోవడం. ఈ కారణం చేత కేతు ప్రభావం కూడా ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా అనుకున్నటువంటి స్థాయికి ఫలితాలు పొందాలి అనంటే మీరు కష్టపడక తప్పదు. ఇక ఉద్యోగార్థులు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది? అలాగే ఉద్యోగార్థులు ఏ సమయంలో గనక మనం ప్రయత్నం చేస్తే నూతన ఉద్యోగంలో చాలా చక్కగా ఇమిడిపోగలుగుతాము. వ్యాపార విస్తరణ అనేటువంటి విషయాలు ఎప్పుడు చేసుకోవాలనేటువంటిది కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మంచి మంచి సమయాలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే సమయాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలంగా లేదు. కాబట్టి 12 రాశుల వారికి కూడా నవగ్రహాలు అనుకూలిస్తేనే మనం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటాము. మనం చేసే ప్రతి కదలిక, ప్రతి పని, మంచి, చెడు, లాభము, నష్టము అన్నీ నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి మరియు అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చే 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున సాయంకాలం ప్రదోష కాలంలో అనగా 6 గంటలకి
సంపూర్ణ నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్య సిద్ధికి, శత్రు నివారణకి సుదర్శన హోమము, ధనప్రాప్తికి, దాంపత్య అభివృద్ధికి, వివాహ ప్రాప్తికి, ఆర్థికాభివృద్ధికి, లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత శనిదోష నివారణ పూజలు హోమాలు, సర్వకార్య సిద్ధికి రుద్రహోమం జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలలో పాల్గొనదలిచిన వాళ్ళు కార్యక్రమంలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు రోజున మ్యాక్సిమం 3 గంటల లోపల వరకు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక ఏ సమయంలో అయితే మనకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి 15 మే నుంచి 16 జూలై వరకు సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఉద్యోగంలో మార్పు కావాలనుకునే వాళ్ళకి మార్పు అనేటువంటిది కలుగుతుంది. మళ్ళీ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు ప్రయత్నపూర్వకంగా విజయం అనేటువంటిది ఉంటుంది. ఇక వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి వరకు ఈ సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు నిరుద్యోగస్తులకి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం 15 మే నుంచి 16 జూలై ఆ 2 నెలల కాలంలో మీకు ఉద్యోగం తప్పకుండా లభించి తీరుతుంది. అయితే ఇక్కడ కుజగ్రహ సంచార ప్రభావం కూడా చూసుకున్నట్లయితే 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయము ప్రధానంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం ఆస్తి తగాదాలు లేదా ఏదైనా అనుకోని సంఘటనలో చిక్కుకోవడం, తద్వారా మీరు చెయ్యని పనికి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, అనగా మీరు చెయ్యని పనికి అపరాధ భావాన్ని మోసేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు కూడా ఉన్నటువంటి సమయం వృత్తి ఉద్యోగాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి చోటు చేసుకునే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు. ఎదుటి వాళ్ళతో లౌక్యముతో, సహనంతో ప్రవర్తించండి. అధికారులతో మమేకమైపోండి. లేకపోతే మొదటికే మోసం ఉద్యోగంలో కానీ, చేసే ప్రతి ప్రయత్నంలో కానీ ఎదుర్కొంటారు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయము ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పనులలో విజయాన్ని పొందుతారు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ కాలం కుజగ్రహ ప్రభావం వలన కాస్త చికాకులు, సమస్యలతో కూడుకున్నటువంటి జీవనం అనేటువంటిది ఉంటుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది చాలా యోగవంతమైనటువంటి కాలము. ఈ సమయంలోనే మీరు గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి గృహ నిర్మాణం అనగా నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. గృహ మరమ్మతులు కానీ, వాహన కొనుగోలు కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 12 నవంబర్ నుంచి మరియు ఈ 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది మీలో అత్యుత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఏ పనైనా చేయగలిగేటువంటి దుందుడుకు స్వభావము, ముందడుగు వేసేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బాగున్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయం పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు గనుక పాటించినట్లయితే మంచి స్థితిని పొందుతారు. అయితే ఇక ఈ యొక్క పరాభావనామ సంవత్సరంలో విద్యార్థులకి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అనగా అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా గురువు యోగిస్తున్నాడు. తదనంతర పరిణామాల్లో గురువు అనుకూలంగా లేని కారణం చేత ఏదైతే అకాడమిక్ ఇయర్‌లో కొత్తగా జాయిన్ అవుతారో అతి ఆత్మవిశ్వాసాన్ని మీరు పెట్టుకోకండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాశిలో సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆశించిన మేర శుభ ఫలితాలనేటువంటివి పొందరు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ఖర్చులు అధికంగా చేయకండి. అలాగే మీరు ప్రధానంగా ప్రజలలో మమేకమయ్యే ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ఆడంబరమైనటువంటి ఖర్చుల్ని మీరు పక్కకు పెట్టుకోండి. అధికారులతో కొంత విభేదాలు వచ్చినా వాటిని సమసిపోయే విధంగా మీ ప్రవర్తన ఉండాలి తప్ప ఆ విభేదాన్ని పెంచుకునే విధంగా ఉండకూడదు. ఇవి చేసుకోండి. ఈ యొక్క సంవత్సరం సాధారణమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే కళారంగము, సినిమా రంగము, పత్రిక మరియు మీడియా రంగము, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశించిన మేర ఫలితాలు ఉండవు. శుభ ఫలితాలు సాధారణ స్థాయికి ఉంటాయి. కాకపోతే జనాలలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తప్ప మీరు పొందినటువంటి కాంట్రాక్టులకి మీరు అనుకున్నటువంటి విధంగా ధన రాబడి అనేటువంటిది ఉండదు. ఇక శని ప్రభావము, గురు ప్రభావము, రాహుకేతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లేకపోవడం కారణం చేత
రైతులు సాధారణమైనటువంటి పంటలనే వేసుకోండి. ఎదుటి వాళ్ళని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, ఎదుటి వాళ్ళని చూసి కొత్త కొత్త పంటలకు లేదా కమర్షియల్ పంటల జోలికి వెళితే చాలా మటుకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిసిన పరిజ్ఞానం ఉన్నటువంటి పంటల్ని వేసుకోవడం, తద్వారా ఈ సంవత్సరం ఆ విధంగా లాగేయడం అనేటువంటిదే చూసుకోవాలి. ఇక ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరుగుతాయా? ఖచ్చితంగా వివాహం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఏ విషయంలో? ఏ సమయంలోనంటే అక్టోబర్ 31 తారీఖు నుంచి జనవరి 24 తారీఖు ఉన్నటువంటి మధ్య కాలంలో వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ సమయంలో గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది? ఇంటా బయట సమస్యలు యథావిధిగానే ఉంటాయి. మార్పులు చేర్పులు ఉండవు. కాకపోతే ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్‌ని మీరు అప్పనంగా ఎదుటి వాళ్ళ చేతిలో పెడితే నష్టపోతారు. నమ్మకండి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొనసాగండి తప్ప వేరే ఉద్యోగం కోసం, వేరే కొత్త ప్రయత్నం, వ్యాపారం చేయడం అనేటువంటిది చేస్తే మొదటికే మోసం వచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామితో లేదా ఎవరితో కలిసి మనం పని చేస్తున్నాం వాళ్ళతో సంయమనాన్ని పాటించి ముందడుగు వేయండి తప్ప అతి ఆత్మవిశ్వాసాన్ని మీరు చేపట్టకండి. అనగా అతి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయకండి. ఏది ఏమైనప్పటికీ ఈ సింహరాశి వారికి గురుబలము, శని బలము, రాహుకేతుల బలము, కుజబలము సామాన్యంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం మొట్టమొదట అదే చెప్పాను. ఆఖరులో ఇదే చెబుతున్నాను. దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం కోసమై మీ యొక్క సమస్యకు సంబంధించి పరిష్కారాలు అనగా మీరు ఏ సమస్య ఎదుర్కొన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాళహస్తీశ్వరుడి సన్నిధానంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోవడం, అక్కడ ఒక రాత్రి నిద్ర చేయడం లాంటిది చేయాలి. అలాగే ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం, సూర్యుడికి నమస్కారం అనేటువంటిది చేసుకోవాలి. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. అనగా విద్యార్థులకి, ఉద్యోగార్థులకి, నిరుద్యోగస్తులకి, వివాహాది సంబంధించిన కార్యాలు కావాల్సినటువంటి వాళ్ళకి, అలాగే స్త్రీలకి, వ్యాపారస్తులకి, సినిమా, రాజకీయ రంగం, రైతులు ఇలా అనేక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉంటాయి అనేది క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ముఖ్యంగా కొన్ని రాశులు ఒక సంవత్సరంలో చాలా యోగ దిశలో ఉంటాయి. కొన్ని రాశులు కొన్ని అవయోగ దిశలో ఉంటాయి. యోగాన్ని కలిగించేటువంటి దిశలో ఉన్నటువంటి రాశులలో రెండవదైనటువంటిది కన్యా రాశి. ఈ కన్యా రాశికి గురువు సంపూర్ణముగా అనుకూలంగా ఉండబోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మే 31 తారీఖు వరకు దశమ స్థానంలో గురువు ఉన్నటువంటి కారణం చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీ పేరు ప్రఖ్యాతులకి లోపం రాకుండా అన్ని విధాలుగా బావుంటుంది. ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు, వ్యాపారంలో నిలకడ లేనితనము, వృత్తిలో అనుకున్నంతగా రాణింపు రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ సహనంతో, ఓర్పుతో మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమైన యుగాది మే 31వ తారీఖు వరకు గురువు దశమ కేంద్ర ప్రభావము చేత జాగ్రత్తగా మసలుకొనే ప్రయత్నం చేయండి. ఆ తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత సప్తమ శని ప్రభావం రాశి మీద ఎంత ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఏదైతే గొప్పగా ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు యోగ కారకము అనేటువంటిది కలుగుతుంది. తద్వారా మీకు మంచి జరగబోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురువు ఒకంత యోగము కాకపోయినప్పటికీ డిసెంబర్ 5వ తారీఖు నుంచి కేతువు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉండడం, అలాగే రాహు పంచమ స్థానానికి వెళ్ళడం, ఈ కారణం చేత గురుబలం తగ్గినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే గురుబలము తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ధనపరమైనటువంటి నష్టము కానీ, పెద్దల యొక్క సహాయ సహకారాలు పొందకపోవడం కానీ, అనుకున్న పనులు మందకొడిగా సాగడం కానీ ఈ యొక్క నవంబర్, డిసెంబర్, జనవరి 24వ తారీఖు వరకు ఉంటాయి.
మళ్ళీ జనవరి 24వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు మళ్ళీ యోగ స్థానంలో ఉంటాడు. తత్కారణం చేత మీరు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఈ యొక్క సమయంలోనే అనగా వచ్చే సంవత్సరం జనవరి 24వ తారీఖు నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి మధ్యకాలంలోనే నూతన గృహప్రాప్తి పొందే అవకాశము గోచరమవుతుంది. అన్ని విధాలుగా స్థిరాస్తులు అనేటువంటివి పెంపొందించుకుంటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానముగా ఈ సంబంధించినటువంటి పరీక్షలలో ఉత్తీర్ణత శాతము మధ్యమ స్థాయిగా ఉంటుంది. అనుకున్న విధంగానే జరుగుతుంది. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉత్తీర్ణత శాతం రావాలి అన్నా కష్టపడక తప్పదు. కాకపోతే వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పవచ్చు. గురుబలం కూడా ఇక్కడ మిశ్రమ స్థాయిగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఉండడం వలన పట్టుబట్టి శ్రమ కూర్చితే కానీ ఫలితాన్ని సాధించలేనటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థులు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది మీ పిల్లల విద్య పట్ల కొంత ఎక్స్టెన్సివ్ కేర్ అనేటువంటిది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ యొక్క సంతానము మీ ఆనందాన్ని ఇంకా పెంపొందిస్తారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా వృత్తి ఉద్యోగము వ్యాపారం రంగంలో ముఖ్యంగా ఏ సమయంలో నిరుద్యోగస్తులకి బాగుంటుంది, ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగ మార్పు కావాలనుకునేటువంటి వాళ్ళు ఏ సమయంలో చేయాలనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ సంవత్సరం కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే కూడా ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. ఈ నవగ్రహాల స్థితిగతుల వల్లనే మనకు జీవితంలో మంచి, చెడు, సుఖము, నష్టము, లాభము, సంతోషము అన్నీ కలుగుతాయి. కాబట్టి ఇటు నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి మరియు అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మీ యొక్క జాతకరీత్యా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం 12 రాశిలో జన్మించినటువంటి వారికి నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సకల కార్య శత్రుంజయ సిద్ధికి సుదర్శన హోమము, అలాగే దాంపత్య సమస్యల నివారణకి, వివాహ సమస్యలు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే సంబంధించినటువంటి సర్వదోష నివృత్తికై ఈ రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు ఏప్రిల్ 1వ తారీఖు రోజున వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా నిరుద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది ప్రయత్నం చేస్తే, ఉద్యోగార్థులు ఎప్పుడు ప్రయత్నం చేస్తే వేరే సంస్థల్లో కానీ ఉన్న ఉద్యోగంలో కానీ అభివృద్ధి కనబడుతుంది అంటే 15 జూన్ నుంచి 16 ఆగస్టు మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్య కాలం కూడా సంపూర్ణంగా యోగ కాలము. వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలము కూడా సంపూర్ణమైనటువంటి కాలం. ఈ యొక్క సమయంలోనే మీరు ప్రయత్నం చేయండి. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. ఇక మిగతా సమయాలు పనికిరావా అంటే ప్రయత్నం చేయండి. కానీ దైవానుగ్రహం తప్పనిసరి. 1కి 4 సార్లు ఆలోచించి కొత్త సంస్థల్లో చేరేటప్పుడు పెద్దల యొక్క ఆలోచనలతో, సలహాలతో, సూచనలతో మీరు ముందడుగు వేయండి. మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు మధ్య ఉన్నటువంటి కాలంలో దాంపత్య విభేదాలు, పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాల్సినటువంటి, ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో వివాదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 11 మే నుంచి 19/6 వరకు ఉన్నటువంటి మధ్యకాలము ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరము ఎక్కువగా వచ్చే అవకాశము, అలాగే శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశము మరియు ఇతరుల వలన సొమ్ము నష్టపోయేటువంటి అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి మధ్యకాలము ఆస్తి వివాదాలు, అలాగే ఇతరులతో సుదీర్ఘంగా ఉన్నటువంటి వివాదాలకి తెరలేపుతారు. అలాగే కోర్టు సంబంధించినటువంటి విషయాలు మీకు పరిగణనలోకి వస్తాయని చెప్పవచ్చు. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో, ఈ సమయము మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో
కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. చేసే ప్రతి పనులలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా గృహంలో మనశ్శాంతి లేకపోవడము, అలాగే ఈ సంబంధించిన సంతానం మూలకంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశము. మీలో అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతి ఆత్మవిశ్వాసం తగ్గించుకోవడం మంచిదని చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన గృహప్రాప్తికి మీరు అడుగులు ముందుకు వేస్తారు. అలాగే ఈ సంబంధించినటువంటి అక్టోబర్ నుంచి జనవరి 24 మధ్య కాలంలో గృహప్రాప్తి అనేటువంటిది గోచరమవుతుంది. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలము ఏమాత్రం యోగ్యమైనటువంటి కాలము కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రహస్యమైనటువంటి పనులు చేసే అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. కాబట్టి ఇతరులతో అందరితో ఓపెన్‌గా ఉండేటువంటి ప్రయత్నాన్ని మీరు చేసుకోండి. రహస్య పనులకి, రహస్య సమావేశాలకి మీరు తావివ్వకండి. తద్వారా కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. నష్టమైన, కష్టమైన, సుఖమైన, సంతోషమైన అందరితో పంచుకునే ప్రయత్నం 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కాలంలో ఏర్పాటు చేసుకోండి. ఏతావాత ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఖచ్చితముగా విజయాన్ని సాధిస్తారు. కాకపోతే ఎక్కువగా ధన వ్యయము మరియు ఖర్చుతో కూడుకున్నటువంటిది. అంతేకాకుండా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. అధికారుల యొక్క అండదండలు పొందడం, ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్‌లో పొందడం అనేటువంటిది ఈ యొక్క రాశిలో జన్మించిన రాజకీయ రంగ ప్రముఖులకు ఉంటుంది. అయితే కళారంగము, సినీ రంగము మరియు 24 ఫ్రేమ్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటనా రంగము వీళ్ళందరికీ కూడా ఆశించిన మేర ఫలితాలు లభించకపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాదరణ ఉంటుంది. అయినప్పటికీ ఖర్చుకి తగ్గట్టుగా ఆదాయం ఉండకపోవడం మీకు కొంత బాధగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి స్పందించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి మంచి సమయం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మరియు జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మంచి సమయం. అన్ని విధాలుగా ప్రోత్సాహకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో శని బలం సంపూర్ణంగా ఉండడం, అనుకున్నటువంటి పనులు మీకు ఈ శని బలం సంపూర్ణంగా ఉండడం వల్ల పనులలో మంద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనుకున్నటువంటి పనిని అదే రోజు పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ముందడుగు వేయండి. ముఖ్యంగా రైతులకి సాధారణమైనటువంటి ఫలితాలనేటువంటివి పొందుతారు. అంతేకాకుండా కమర్షియల్ పంటల జోలి కంటే కూడా సాధారణ పంటల జోలికి వెళ్ళండి. అన్ని విధాలుగా బావుంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి వివాహము జరిగి తీరుతుంది. మే 31 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య కాలము ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం. వివాహం అవుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కూడా సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఈ డిసెంబర్ 5 వరకు కూడాను రాహువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీకు అనుకున్నదే తడవుగా పనులు పూర్తవుతాయి. కానీ గురుబలం కూడా తోడే ఉండడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కానీ శని ప్రభావమే అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. దంపతుల మధ్య పొరపచ్చాలనేటువంటివి తొలగిపోతాయి. ఇంతకుముందు ఉన్నటువంటి విభేదాలు సమసిపోయి అనుకూలమైనటువంటి జీవనంలో మీ యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీకు విలువ పెరుగుతుంది. తద్వారా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో మీరు స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ మీద సొంత ఆస్తి అనేటువంటిది మీకు నిర్మితమవుతుందని చెప్పవచ్చు. అయితే వ్యాపారం రంగంలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రము జాగ్రత్తలు పాటించక తప్పదు. ఎందుకనంటే ముఖ్యంగా ధనము ఇతరుల వల్ల నష్టపోతారు. రుణగ్రస్తులయ్యే అవకాశం ఉంటుంది. రుణగ్రస్తులంటే మీరు అప్పైనా చేయవచ్చు. లేదా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఎదుటి వాళ్ళు తీసుకొని చెల్లించకపోనైనా అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు సంపాదించుకున్న సొమ్ముకి మాత్రం వెళ్ళిపోతే అది మీరే బాధ్యత. ఎందుకనంటే నమ్మి మోసపోవడం అనేది ఈ యొక్క సంవత్సరంలో మీకు ఏర్పడుతుంది. కాబట్టి అంత గుడ్డిగా ఎదుటి వాళ్ళని నమ్మకుండా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఏతావాత మీకు ప్రధానంగా డిసెంబర్ 5వ తారీఖు వరకు కేతువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతి పనులలో ఆటంకాలనేటువంటివి ఉంటాయి. దైవ బలము ఉంది. సొంతంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా పూర్వజన్మ కర్మ ఫలము అనేటువంటిది ఆపడం వల్ల కర్మదోష నివృత్తి అనేటువంటిది ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించక తప్పదు. అందుకనే ప్రతిరోజు కూడాను గణేష పంచరత్న స్తోత్ర పారాయణం అనేటువంటిది మీ దైనందిన జీవితంలో మీరు అలవర్చుకోండి. అలాగే
దత్తాష్టకం కూడా మీరు పారాయణం చేయండి. దీంతో పాటుగా వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకి తినే పదార్థాలు పంచిపెట్టినట్లయితే మంచి శుభ ఫలితాలనేటువంటివి పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత సాధారణం కంటే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వర్తిస్తాయి.